ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వాక్యము మనం చదువుకుంటున్నాము. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనోళ్ళకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఈ చదవబడిన వాక్యం మనం గమనించినప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 31:15లో చెప్పబడిన మాట నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు జననం తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ఫరో ఇంటికి వచ్చి, హేరోద్ ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ జన్మించాడు అని అడిగినప్పుడు హేరోదు చాలా కలవరం పొంది మరి యెరూషలేం ప్రధానులను శాస్త్రులను అందరిని పిలిపించి యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడనే లేఖనాల ద్వారా వాళ్ళు గుర్తు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే వారి లేఖనాలంతా పరిశోధించి వారు ఏమంటున్నారంటే యూదా బెత్లెహేంలోనే జన్మిస్తాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ రాజు కుయుక్తిగా వారితో జ్ఞానులతో చెప్తాడు, మీరు వెళ్ళి ఆయన్ని పూజించి వచ్చినప్పుడు తిరిగి ఇలా రండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజించాలని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు ఆ యొక్క నక్షత్రం ఆనవాళ్ళు చూసుకొని యేసుప్రభుని చూసి ఆయనకు కానుకలు అర్పించి ఆయన పూజించిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళే ముందు దేవుడు స్వప్నం ద్వారా వాళ్ళకు తెలియపరుస్తాడు, హేరోద్ దగ్గరికి వెళ్ళవద్దు, వేరే మార్గమును పొమ్మన్నందుకు వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోవచ్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రియే దేవదూత యోసేపునకు కనపడి, నువ్వు శిశువుని తీసుకొని ఐగుప్తునకు పారిపోము, హేరోదు శిశువును చంపాలని చూస్తున్నాడు అని చెప్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన రాత్రికి రాత్రి భార్య అయిన మరియను బిడ్డను తీసుకొని ఐగుప్తునికి పారిపోయారు. హేరోదు చూచి మరి వీళ్ళు జ్ఞానులు తిరిగి రాలేదని తెలుసుకొని వారు తనని మోసం చేశారని తెలుసుకున్న తర్వాత హేరోదుకు చాలా కోపం వచ్చింది. అందుకని అతడు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడంటే యెరూషలేంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసు గల పిల్లలు, అందుకంటే తక్కువ వాళ్ళు 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డలందరినీ చంపివేయి, మగ బిడ్డలందరినీ చంపివేయని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శాసనాన్ని బట్టి యెరూషలేంలో ఉన్నటువంటి 2 సంవత్సరం లోపు ఉన్న మగ బిడ్డలందరినీ చంపివేస్తున్నారు. అయితే రాహేలు తనకు పిల్లలు లేనందున ఓదార్పు పొందలేకపోయాను అని మనం చూస్తున్నాం. యాకోబు భార్య అయినటువంటి రాహేలు కూడా పెళ్ళి అయిన చాలా కాలం తర్వాత సంతానాన్ని కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా దీని అర్థం ఏమిటంటే లేక పుట్టినటువంటి బిడ్డని హేరోదు చంపించినప్పుడు ఆ తల్లులు ఓదార్పు పొందనలేకపోయాను అని చూస్తున్నాం. మనమైతే ఈ లోకంలో ఉంటున్నాము, పాపులుగా జన్మించిన వారు, నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయనను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుందని వాక్యంలో గమనిస్తున్నాం. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పాపులైనటువంటి మనం అందరం నశించిపోకుండా నిత్య నరకాగ్నికి వారసులు కాకుండా నిత్య మరణానికి పాత్రలు కాకుండా తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచి మన పాప క్షమాపణ పొంది ఆయనలో జీవించినప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది ఆ కాలం చనిపోయినటువంటి ఆ బిడ్డలకు సూచనగా యేసుప్రభు మన కొరకు వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకంలో జీవించి మనల్ని మరణం నుంచి తప్పించాడు. అట్టి ధన్యత మనం ఆయన యందు నమ్మినట్లయితే మనం అందరం పొందగలుగుతాం. కనుక ఎవరైనా ఇంకనో ప్రభువులో స్థిరపడకుండా ఉన్నట్లయితే ప్రభువులో విశ్వాసం ఉంచి మన పాపంలో పోని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగపడిన వారై ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించుటకు దేవుడు సహాయం చేస్తాడు. అటు ధన్యత కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్య మీకు వందనాలు. మేము నశించిపోకుండా నా తండ్రి నిత్య నరకాగ్నికి వారసులు కాకుండా ఉండనట్లుగా మీ ఏకైక కుమారుని లోకానికి మా కొరకు పంపించి మమ్మల్ని రక్షించుటకు మీరు ఇష్టపడినందుకు స్తోత్రం. ఇటు ధన్యత మేమందరం కలిగి ఉండనట్లుగా మీరు మాకందరికి సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.